hello and welcome to ET Entertainment Unlimited. ప్రభాస్ ఈ పేరు ఇప్పుడు పాన్ ఇండియా బ్రాండ్. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ని సైతం వెనక్కి నెట్టి ఇండియన్ ఇండస్ట్రీలోనే అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న హీరోగా రికార్డులకు ఎక్కాడు. మరి అలాంటి హీరో సినిమా థియేటర్స్ లోకి వస్తుందంటే బిజినెస్ ఎలా జరిగి ఉండాలి? పాత రికార్డులన్నీ చెల్లా చెదరైపోవాల్సిందే కదా. ఎస్, రాధేశ్యామ్ విషయంలో అదే జరిగింది. టాలీవుడ్ తో పాటు దేశం అంతా ఇప్పుడు ప్రభాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు, మార్కెట్ కూడా ఉంది. అందుకే రాధేశ్యామ్ సినిమా ప్రతి ఏరియాలో ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోతోంది. చివరికి మధ్యప్రదేశ్, కోల్కతా లాంటి ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీ ప్రీ బిజినెస్ చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఆల్రెడీ సినిమాకు పెట్టిన ఖర్చుకు లాభంతో సహా ప్రీ బిజినెస్ లోనే రిటర్న్ వచ్చేసింది. ట్రేడ్ అనలిస్టుల లెక్కల ప్రకారం యూకే, యుఎస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్ల రూపాయలుగా సాగింది. నైజాం, ఆంధ్ర, సీడెడ్ తో కలిపి 107 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని సరికొత్త లొకేషన్లలో ఓ హెరిటేజ్ లవ్ స్టోరీగా రాధేశ్యామ్ మూవీ నిర్మించారు. ఇప్పటికే మార్నింగ్ షోలు కూడా పడిపోవడంతో రాధేశ్యామ్ ను చూసి డార్లింగ్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. విక్రమాదిత్య ప్రేమ కథను ఆస్వాదిస్తూ మురిసిపోతున్నారు అభిమానులు. ఇక పామిస్ట్ గా ప్రభాస్ పర్ఫార్మెన్స్, ప్రేరణతో ప్రేమాయణం సినిమా ఆద్యంతం హైలైట్ గా నిలుస్తున్నాయి. మరోవైపు అంచనాలకు తగ్గట్టే వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రభాస్ ఇప్పటి వరకు ఉన్న రికార్డులను బద్దలు కొడతాడని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి.